ఇక్కడ సైన్ చేయండి. సైనా? బిల్ రిసిప్ట్ మీ పేరు మీద ఇస్తాం. పేషెంట్ మీ మావయ్య గారట కదా. మావయ్య సర్లే, పెన్నమండి. పెన్. సింగిల్ పైసా కట్టకుండానే దానవీర సూరకర్ణ అనిపించుకునే భాగ్యం దక్కింది. ఈ సెంటిమెంట్ తో వసు గుండెకి ఆయింట్మెంట్ పోస్తా, పుస్తుల తాడు వేస్తా. ఆహా, బిల్లు కట్టిన దేవుడెవరో, మామయ్యని హాస్పిటల్లో చేర్పించిన మహానుభావుడెవరో గాని పాదాలకు పుష్పాభిషేకం చేస్తాను. ఇంత ఘోరం జరిగినా మాకెవ్వరూ చెప్పలేదండి. ఆ రాముడే మిమ్మల్ని బతికించాడు. తులసి, నా గురించి ఇప్పుడు ఎందుకు? నువ్వు ధైర్యంగా ఉండు, అంత బానే ఉంటుంది. డాక్టర్, మా అమ్మకేం ప్రాబ్లం లేదు కదా? ప్రాణభయం ఏమీ లేదు. ఆపరేషన్ చేసి రక్తనాళాల్లో బ్లాక్స్ అన్ని క్లియర్ చేసాం. 2-3 అవర్స్ లో డిశ్చార్జ్ చేస్తాం. మీరు తీసుకెళ్లొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. జోగేంద్ర చూడడం వల్లే నాన్న ఇక్కడ ఉన్నట్టు తెలిసిందమ్మా. సీతారామయ్య గారు, తులసి, ఈ వివరాలన్నీ చెప్పావా? అవునమ్మా, ఆ ఊరాయన్నే వెంట పెట్టుకుని వస్తున్నాను. ఇంతకీ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళమంటావా, ఇంటికి తీసుకురమ్మంటావా అమ్మా? ఆహా, ఇంటికి వచ్చేనన్నా. 5 నిమిషాల్లో ఉంటానమ్మా. అతయ్య, అతయ్య, ఏమండి, ఏం చేస్తున్నారు? ఇప్పుడే డిన్నర్ అయింది కదా, అరగడానికి గేమ్ ఆడుతున్నా. ఈ స్వీట్ తినండి, అరిగిపోతుంది. నో అప్పు, హాట్ చెప్పు, ఎంతైనా తింటాను. ఏమండి, భోంచేసాక స్వీట్ తింటే త్వరగా జీర్ణం అవుతుంది. మీ ఆయన కూడా స్వీట్లు అంటే పంచ ప్రాణాలు అనేదానివిగా, ఏమయ్యాడు? పైకి బోలా? ఆయన ఎక్కడున్నా నన్ను ఆశీర్వదిస్తుంటారండి. అప్పడం ఏం కాదు, ఎందుకు గొప్పలు చెప్తావు? రాచి రంపాన పెట్టేదాని వంటగా. ఏమండి, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను మీలో ఆయన్ని చూసుకుంటున్నాను తెలుసా? వద్దు, నువ్వు డ్రీమ్స్ లోకి వెళ్ళకు. స్వీటేగా తినాలి. ఎలా తినాలి? నో తెరవండి. హౌ? అప్పు, పొండి. అత్తయ్య, గుడ్ న్యూస్. మనం వెతుకుతున్న కుటుంబ వివరాలు తెలిసిన అతన్ని ఆనంద్ తీసుకుని వస్తున్నాడు. చూసావా, శుభవార్త చెప్పక ముందే వారు నాకు స్వీట్ తినిపించేశారు. వాళ్ళే అయితే నా కొడుక్కి ఆత్మశాంతి, మనకు మనశ్శాంతి.
ఎక్కడికెడుస్తున్నావు? అది నేను గుడికి వెళ్ళానమ్మమ్మా. గుడికే? ఈసారి గుడికి వెళితే ఇలాంటి డ్రెస్ వేసుకెళ్ళకు. అమ్మా అమ్మా అమ్మా, ఈయనే వీరయ్య గారు. నమస్కారం అమ్మా. నమస్తే. ఏం వీరయ్య? యాక్సిడెంట్ లో చనిపోయిన సీతారామయ్య కూతురు ఇప్పుడు ఎక్కడుంది? పేరు తులసి అని తెలిసింది. అవునమ్మా, పెద్ద ఆయన పోయాక తులసమ్మ బిడ్డను తీసుకుని హైదరాబాద్కే వచ్చేసింది. కూతురే కదా? అవునమ్మా. విధవరాలైన తులసమ్మను ఎవరో మహానుభావుడు మళ్లీ పెళ్లి చేసుకుని జీవితాన్నిచ్చాడు. కొంపదీసి ఆ దరిద్రం, ఇతను చెప్పే దరిద్రం రెండు ఒకటేనా? ఒకటే అయితే వసుంధరని నేను వదిలించుకోవాలనుకున్నా అత్తయ్య నెత్తిని పెట్టుకుని ఊరేగేలా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? అడ్రస్ తెలుసా? వెంకటగిరిలో ఉంటారమ్మా. అక్కడికి వెళ్తే ఇల్లు గుర్తుపడతాను. మంచిది, రేపు ఉదయాన్నే వెళదాం. మూర్తి గారు, అమ్మా, వీరికి ఉండడానికి ఏర్పాట్లు చేయండి. అలాగేనమ్మా. రండి వీరయ్య గారు, రండి. అలాగే. హలో సార్, మీరు అడిగిన అడ్రస్ వివరాలు మీ మెయిల్ పంపించాను సార్. గుడ్, వెరీ గుడ్. నేను చెక్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటనయ్య చాలా హ్యాపీగా ఉన్నావు? ఇంటి విషయాలు కాదురా, ఇట్స్ మై పర్సనల్. నాకు నచ్చని దాన్ని దూరం చేసే అవకాశం మెయిల్కి వచ్చిందిరా. ప్రింటర్ ఎక్కడుంది? రే, ఒకటో రెండో వస్తాయి అనుకుంటే ఇన్ని పేజీలు వస్తున్నాయంట్రా. మీరు అడిగిన వివరాలు అలా ఉన్నాయి మరి. ఆడెవడో నీలంటోడా ఏంటాడు మరి. సర్లే, ఆ వసుంధరాన్ని వెళ్ళగొట్టాలంటే ఈ మాత్రమైనా ఉండాలి. పాపం అన్నయ్య. పొరబొప్పాస్కాయ్. ఈ మహానుభావుడి మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. పొద్దుపోయాక ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నాడు. ఇప్పుడు ఏ పబ్ అంటాడో పార్టీ అంటాడో. త్వరగా ఇంటికి వెళ్లి అమ్మా నాన్నల్ని దగ్గరుండి చూసుకుందామంటే కుదరట్లేదు. ఈ పుణ్యపురుషుడికి సర్వీస్ చేయడంతోనే నా బతుకు సరిపోతుంది. సార్, 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 సార్. హలో, మీ అమ్మకి ఎలా ఉంది? కాపాడిన దేవుడి దయ వల్ల అమ్మ నాన్న ఇద్దరు బాగున్నారు సార్. యాక్చువల్లీ
బాగుంటే చాలు. ఇలా చూడు, ఈ పేపర్స్ లో ఉన్న అడ్రస్ లో నా చిన్నప్పటి హార్ట్ ఫ్రెండ్ ఉంది. అడ్రస్ దొరికిందా సార్? కనిపెట్టేశారా? మొహం మార్చుకుంటావు అనుకుంటే తెగ పొంగిపోతున్నావేంటి? ఏంటి పెట్టకారమా? అలా ఎందుకు అనుకుంటారు సార్? మా బాస్ గుండెకు చేరువయ్యే మనిషి ఎవరో తెలిస్తే సెక్రటరీగా పనిచేస్తున్న నేను కూడా సంతోషించాలి కదా. అసలు విషయం మర్చిపోయావా మిస్ వసుంధర? తనెవరో కనిపెడితే నువ్వు రిజైన్ చేయాలి. నా జాబ్ పోతుందేమోనని మీకు కావాల్సిన అమ్మాయి దొరకొద్దని ఎందుకు అనుకుంటాను సార్? అయినా అడ్రస్ ఫైండ్ అవుట్ చేశాక కనిపెట్టేదే ఉంది సార్. ఈ పేపర్స్ లో ఒక్క అడ్రస్ లేదు, ఓ 60 అడ్రస్లు ఉన్నాయి. అందులో నా హార్ట్ ఫ్రెండ్ అడ్రస్ ఏదనేది కనుక్కోగలిగితే నీ పని ఫినిష్. ఐ మీన్ ఇక్కడ నీకింక పని ఉండదు. గాట్ ఇట్? హో, నా వేలుతోనే నా కంట్లో పొడుచుకునేలా చేస్తున్నారా సార్? ఛాలెంజ్ చేశాక తప్పదమ్మా. ఇప్పుడు బిక్కమొహం వేస్తే జాలి పడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. తీసుకో, కనిపెట్టు. నా డ్యూటీ నేను పర్ఫెక్ట్ గానే చేస్తాను సార్. నిజానికి ఆ అమ్మాయి దొరికితే మీకంటే నేనే ఎక్కువగా సంతోషిస్తాను. ఎందుకు? మీ కోరికలో నిజాయితీ ఉందనిపిస్తోంది సార్. మీ కోరికలో నిజాయితీ ఉందనిపిస్తోంది సార్. మీరు సంతోషంగా ఉంటే నా జాబ్ కి నేను న్యాయం చేసినట్టు అవుతుంది. కానీ సార్, తానెవరో తెలియకపోతే మాత్రం నన్ను బ్లేమ్ చేయకండి. తెలియకపోతే కాదు, తెలుసుకోవాలి. నువ్వు పూర్తిగా కనిపెట్టాల్సింది ఏం లేదు. తను నన్ను మనిషిని చేసి వెళ్ళిపోయింది. తన అడ్రస్ ఖచ్చితంగా ఇందులో ఉంది. నువ్వు తెలుసుకుని తీరాలి. ఎక్కడ కలుసుకున్నారు సార్? స్టార్ హోటల్లోనా? ఐలాండా, డిస్నీ ల్యాండా? కొంచెం ఎక్కువైనట్లేదు? మీ రేంజ్ కి తగ్గట్టు మేము గెస్ట్ చేయాలి కదా. ఊహించాల్సిన పని గాని ఆలోచించాల్సిన అవసరం గానీ లేదు. ఒక్కో అడ్రస్ కు వెళ్ళి అడిగితే అర్థమైపోతుంది. పద. ఇప్పుడా? ఇంకెప్పుడు? అది కాదు సార్, ఇన్ని అడ్రస్లు పట్టుకుని అన్ని చోట్ల తిరిగితే నిరుత్సాహపడతారు. అదే మీ మనసు చెప్పే చోటికి వెళితే టైం సేవ్ అవుతుంది. బై ది వే, మీ ఫ్రెండ్ ఎలా ఉంటుందో నాకు చెప్పలేదు. అచ్చం నీలా. మాత్రం అస్సలు ఉండదు. నీలా నన్ను వేపుకు తినదు. నీలా నన్ను టార్చర్ పెట్టదు. చాలా అంటే చాలా మంచిది. ఎలా ఉంటుందో చెప్పమంటే పెదబాల శిక్ష పుస్తకం గురించి చెప్తున్నారేంటి సార్? ఎలా ఉంటుందని నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయ్యో సార్, ఎందుకలా అపార్థం చేసుకుంటారు? మీ హార్ట్ ఫ్రెండ్ కు మీ హార్ట్ కనెక్ట్ అయ్యే ఉంటుంది కదా. మనసు పెట్టి చూడమంటున్నాను అంతే. నేను మనసు పెడతాను, నువ్వు చేయి పెట్టు. సార్, చేత్తో ఒక్కొక్క పేపర్ తీయమంటున్నాను. ఏ అడ్రస్ వస్తుందో చూద్దాం. ఎస్ సార్, ఇదేదో బాగుంది. దేవుని తలుచుకొని తీస్తాను. రామ 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 శ్రీరామ.
ఈ పేపర్లో ఉన్న అడ్రస్ కి రేపు ఉదయాన్నే వెళదాం సార్. తెలుసు తెలుసు నాకు. దేవుణ్ణి తలుచుకుని వీడికి ఈ అమ్మాయి దొరకకూడదు 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 అనుకుంటూ తీసుంటావు. ఐ నో. రామ రామ ఆయనకి బాగా ఫేవరెట్ కదా. ఐ డోంట్ బిలీవ్ యువర్ గాడ్. సరేలేండి, నా రాముడు నమ్మకపోతే పోనీలేండి. అట్లీస్ట్ మీ మనసుతోనైనా బాగా ఆలోచించి చెప్పండి. ఓయ్, నాకు పని పెట్టద్దు. ఐఎమ్ యువర్ బాస్. ఓకే సార్, ఓకే. ఇందులో ఉన్న ఫోన్ నెంబర్స్కి ఒకసారి ట్రై చేయి. రాత్రంతా నీకు ఇదే పని. నువ్వు చెప్పావని రేపు మార్నింగ్ వెళ్ళట్లేదు. వెళ్తే నా ఫ్రెండ్కి డిస్టర్బెన్స్ అని వాయిదా వేస్తున్నాను. అండర్స్టాండ్? అబ్బో, నీకు జాలి కూడా ఇచ్చిందా? వెళ్ళా పనిలో ఉండు. వెళ్ళు. బాగా తిని ముసుగు దాన్ని పడుకోకు. వెళ్ళు. హలో, రేపు మళ్ళీ నైట్ నీకు కాల్ చేస్తాను. దేనికి సార్? చెప్పింది చేసావా లేదా అని చెక్ చేయడానికి. పో. రామ రామ. తులసి, తులసి, మందులు తీసుకొస్తున్నానండి. ఇవి వేసుకోండి. ఏంటిది? నువ్వు కూడా మందులేసుకోవాలి. ఆ విషయం మర్చిపోయి నా గురించి అటు ఇటు తిరుగుతున్నావు. నీ ఆరోగ్యం ఏమవుతుంది? అలేఖ్యా, అలేఖ్యా. అలేఖ్య లేదండి, అత్తయ్య గారితో పాటు బయటికెళ్ళింది. తల్లిదండ్రులిద్దరూ పేషెంట్లుగా హాస్పిటల్ నుండి తిరిగి వస్తే చూసుకోవడానికి ఒక్కరు కూడా లేరు. భారం అంతా వసు మీద పెడితే ఎలా? నాన్న ఇంత పని చేస్తాడనుకోలేదు స్వామి. అంకిల్, నన్నెందుకు కలవమన్నారు? ఇన్సూరెన్స్ చేసిన మీ నాన్న నామినీగా నీ పేరు రాయించాడమ్మా. 10 రోజుల క్రితమే ఇవ్వాల్సింది, కుదరక రాలేకపోయాను. తీసుకోమ్మా. పర్వాలేదు అంకిల్, మీరు కూడా నాన్నతో పాటు క్యాంప్ కి వెళ్ళుంటారు కదా. క్యాంపా? అలాంటిదేం లేదే. హరిప్రసాద్ ఇన్సూరెన్స్ చేయించాక ఆఫీస్కే రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. బానే ఉన్నాడు కదమ్మా. బాగుంటే సంతోషం. మీ నాన్న చాలా మంచివాడమ్మా. తనకేవైనా జరిగితే తన కూతుర్ని తన తల్లైనా చూసుకుంటుందని ఆశ ఉంది. కానీ నువ్వు దిక్కులేని దానివైపోతావన్న ముందు చూపుతో ఇన్సూరెన్స్ డబ్బులకు నీ పేరుని నామినీగా పెట్టాడు. 10 కాలాల పాటు తను ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటాను. ఉంటానమ్మా. ఇన్సూరెన్స్ చేశాక నాన్న చనిపోయి నాకు సహాయం చేయాలనుకున్నారు. కానీ నాన్నని తీసుకెళ్లడానికి ఎమ్మడికి ధైర్యం చాలలేదు. ఎందుకంటే నీలాంటి వాడే నాన్నను కాపాడాడు రామా. ఆ దేవుడికి కూడా దండం పెడుతున్నాను. ఈ జన్మంతా రుణపడిపోతాను. వచ్చేసావమ్మా వసు. మీ కొలీగ్ వెంకట్రావు అంకుల్ ఇచ్చారు నాన్న.
ఆ, ఆ, ఆ. ఆ, అప్పుడిప్పుడు ఇవ్వాల్సింది ఇప్పుడిచ్చాడా? ఆ. పర్వాలేదు నాన్న, మీరు ఇంకా బ్రతికే ఉన్నారు కదా, మీరు ఇంకా బ్రతికే ఉన్నారు.